హాయ్ హలో నమస్తే వనకం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే మాకు ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది. ఈ స్ప్రింగ్ సీజన్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయండి. ఈ వర్షాలు పడడం వల్ల ఈ చలికి మంచుకి ఎండిపోయిన గడ్డంతా కూడా ఇప్పుడే పచ్చబడుతుంది. చూడండి, ఈ గడ్డితో పాటు గడ్డి చామంతి పూలు కూడా వచ్చేసాయి. ఈ ఇంటి ముందల కానీ రోడ్డు పక్కల కానీ పార్కుల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ గడ్డి చామంతి పూలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ని ఇంగ్లీష్లో డాండ్లైన్ ఫ్లవర్స్ అని అంటారు. చూడండి, నేనైతే ఈ ఫ్లవర్స్ ఫస్ట్ చూసి నిజంగానే చామంతి పూలు అనుకున్నాను, కానీ కాదు, ఇవి గడ్డి చామంతి పూలు. ఇక్కడ కూడా చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ బాగా పెంచుతారండి, బాగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా చోట్ల అమ్ముతారు కూడా. చూడండి, రోడ్డు పక్కల బయటకు వెళ్తే అసలు అన్ని ఈ చెట్లకైతే ఫ్లవరింగ్ వచ్చేసింది. నేనైతే ఇప్పటి వరకు వసంతకాలం స్టార్ట్ అయితే చెట్లు చిగురించి తర్వాత పూలు పోయడం మాత్రమే చూశాను. అలాగే మనకి వసంతకాలం స్టార్ట్ అయితే ఉగాది ఫెస్టివల్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ చెట్లకి జస్ట్ ఫస్ట్ మొగ్గలు వచ్చి తర్వాత పూలు వస్తున్నాయి. చూడండి, ఇలా ఈ పూలు మాత్రం ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి అన్నమాట ఈ చెట్లకి. చూడండి ఎంత బాగున్నాయో ఈ చెట్లు, ఈ పూలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా చెర్రీ బ్లోసమ్ ట్రీస్ అండి. ఈ చెర్రీ బ్లోసమ్ ఫ్లవరే జపనీస్ నేషనల్ ఫ్లవర్. అదేంటి ఎక్కడో జపాన్లో ఉండే ఫ్లవర్స్ అమెరికా ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? ఇవి జపాన్ వాళ్ళు 1912లో వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా అమెరికా వాళ్ళకి ఈ చెట్లను ఇచ్చారండి. అందువల్ల ఇక్కడ అమెరికాలో కూడా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్లో ఎక్కువగా ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఈ జపాన్ చెర్రీ ఫ్లవర్ని జపనీస్ భాషలో సాకురా అని పిలుస్తారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్నీ. అంటే సుమారు 112 సంవత్సరాల క్రితం ఇవి అమెరికాకి వచ్చాయండి. ఇన్ని సంవత్సరాల్లో చాలా చోట్ల ఈ చెట్లు అయితే ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఈ పార్క్లో ఈ ఫ్లవర్స్ ఇలా పెంచారు. చూడండి, ఇక్కడ కొన్ని పదుల చెట్లు ఉంటేనే చాలా బాగున్నాయి కదా చూడడానికి ఫ్లవర్స్ అన్నీ కూడా. వీటిని ఆటం చెర్రీ ఫ్లవర్స్ అంటారు. వీటిలో కొన్ని వందల రకాల చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు ఫ్లవరింగ్ కానీ కలర్స్, చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని చెట్లే ఇలా ఉంటాయి. కొన్ని 10 ఎకరాల్లో ఈ చెట్లు పెంచితే ఇంకెలా ఉంటాయో ఆలోచించండి. అలాగే చేస్తారండి ఇక్కడ. పెద్ద పెద్ద పార్కుల్లో ఈ చెట్లను బాగా పెంచి ఈ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ అని చాలా ఈవెంట్స్, ఫుడ్ స్టాల్స్, పిల్లలకి గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే స్ప్రింగ్ బ్రేక్ అని ఇక్కడ పిల్లలకి హాలిడేస్ ఇస్తారండి. అందువల్ల ఇక్కడ వాళ్ళందరూ ఈ చెట్లను చూడడానికి పిక్నిక్ లాగా చాలామంది వెళ్తుంటారు. చాలామందికి అక్కడ పాపం కార్కి పార్కింగ్ కూడా దొరకదు, కానీ చాలా కష్టాలు పడి కూడా అక్కడ పార్క్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బాగున్నాయి కదా ఈ చెట్లు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా కలర్స్లో ఉంటాయండి. నాకైతే నేను ఒక 5-6 కలర్స్ అయితే గ్యాదర్ చేశాను. చూడండి, నేను ఇక్కడ చిన్న పార్క్ అయితే వచ్చాను, కొలంబస్ పార్క్ అనమాట. ఇక్కడ సన్లైట్కి చూడండి ఈ పూలంతా ఎంత గ్లోగా కనిపిస్తున్నాయో, చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. చూడండి, వ్యూ అంతా ఎంత బాగుందో ఇక్కడ. ఈ ఫ్లవర్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఒక పింక్ కలర్ కనిపిస్తుంది. వీటిని పింక్ వీపింగ్ చెర్రీ బ్లోసమ్ అంటారు. ఇలాంటి కలర్లోనే వైట్ కలర్ కూడా ఉంటుందండి. నా దగ్గర ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇది పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ చెట్లంతా కూడా. అలానే సేమ్ వైట్ కలర్ ఉంటుంది. ఇంకా కొన్ని కలర్స్, చాలా కలర్స్ ఉంటాయండి. నా దగ్గర వైట్ కలర్ క్లిప్ అయితే మిస్ అయింది. చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి దగ్గర నుంచి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి ఈ చెట్లు. ఇదిగో చూడండి, రోడ్డు పక్కన. ఇప్పుడు ఈ వీడియో నేను 3rd వీక్లో తీశానండి. అందువల్ల కొన్ని చెట్లకు కూడా ఆకులు వచ్చేసినాయి అనమాట. పూలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. ఇదిగో ఈ చెట్లు అయితే, ఈ పూలు అయితే అచ్చం నాకు గుండుమల్లి పూలాగే కనిపించాయి, అవే గుర్తొచ్చాయి. చూడండి, చాలా ప్యూర్ వైట్ కలర్లో కనిపిస్తుంది ఈ పూలన్నీ కూడా. ఇది 3rd వీక్లో తీయడం వల్ల చాలా వరకు ఈ చెట్లకి ఆకులు వచ్చేసినాయి అండి. ఫ్లవరింగ్ అంతా చాలా వరకు రాలిపోయింది. ఇది ఇంకో రకం చెట్టు అన్నమాట.
చూడండి ఈ చెట్టుకి కూడా అసలు ఒక్క ఆకు కూడా లేదు, అన్ని ఫ్లవర్స్తోనే ఉంది. ఈ చెట్టుని సాసర్ మ్యాంగ్నోలియా అంటారు. చూడండి ఫ్లవరింగ్ చాలా బాగుంది కదా. ఈ ఫ్లవరింగ్ అంతా కూడా జస్ట్ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు మాత్రమే ఉండిద్దండి. తర్వాత ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి ఆకులు వచ్చేస్తాయి చెట్లన్నిటికీ. చూడండి స్ప్రింగ్ సీజన్ ఈ చెట్లు కూడా ఇలా ఆకులు అయితే ఇలా వచ్చాయి. కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని మస్టర్డ్ ఎల్లోలో ఉన్నాయి. ఇలా చెట్లన్నీ కూడా చాలా కొత్తగా కనిపించాయి ఇవి అన్నీ నాకు. నాతో పాటు మీరు కూడా చూస్తారని నేను వీడియో తీశాను. ఇది ఒక్క ఈ క్రిస్మస్ ట్రీ మాత్రమే ఏమీ కొంచెం వడబడింది, కానీ ఆకులు అవన్నీ రాలడం ఏం లేదండి. మిగతా అన్ని చెట్లు కూడా అన్ని ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడే ఆకులు పూలు పోస్తున్నాయి. ఇక్కడ ఆకులన్నీ నవంబర్ డిసెంబర్ కల్లా అన్ని చెట్లకు ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఇంకా ఈ క్రిస్మస్ ట్రీస్ అయితే ఉన్నాయి కదా, వీటిని క్రిస్మస్ ఫెస్టివల్ టైంలో మొదల నుంచి కట్ చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. మామూలుగా ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళు అయితే ఈ చెట్లకే డెకరేషన్ చేసి వాళ్ళు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కుదరదు కదా, అందుకని ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వీటి చెట్లను కొనుక్కొని ఇంట్లో డెకరేషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ పార్క్లో అయితే పిల్లలందరూ కూడా పార్క్లోనే ఆడుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద గ్రౌండ్ ఉండిద్దండి ఇది, కొలంబియా పార్క్ అని. చాలామంది పిల్లలు వచ్చి గేమ్స్ ఆడుకుంటారు. స్కూల్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఎలాగో స్ప్రింగ్ బ్రేక్ అని ఇక్కడ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. ఈ హాలిడేస్ టైంలో అందరూ గ్రౌండ్లో ఇలానే కాంపిటీషన్స్ కొంతమంది కోచ్లు కూడా వచ్చి ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది ఇక్కడ. చూడండి పిల్లలందరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా తక్కువ ఉన్నారు నేను వచ్చినప్పుడు, బట్ చాలామంది వచ్చి ఆడుకుంటారండి ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ వెళ్తున్నాం ఈ కొండ మీద, కానీ ఈ చెట్లన్నీ కూడా ఇప్పటికే ఈ వర్షాలు పడడం వల్ల వీటికి ప్రాణం అయితే వచ్చింది, కానీ ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే ఆకులు అయితే మొదలవుతున్నాయండి. అంతా గ్రీనరీ అయ్యాక నేను ఒకసారి మళ్ళీ వీడియో తీసి పెడతాను మీ అందరికీ. చూడండి అంతా ఎండిపోయి ఎలాగ అనిపిస్తుందో. వీటన్నిటికి కూడా ఇంకొక 2 వీక్స్ లోనే ఆకులన్నీ వచ్చేస్తాయండి. ఇంకో 1 మంత్కి చాలా బాగుంటుంది. ఇది ఇంకొక పార్క్ అండి. ఈ పార్క్లో ఈ ఒక్క చెట్టు మాత్రమే కొంచెం బాగా ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంది. చూడండి ఇప్పుడే ఆకులు కూడా స్టార్ట్ అయ్యాయి, చెప్పా కదా ఇప్పుడు 3rd వీక్ అనమాట. 3rd వీక్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. ఇప్పుడే ఆకులు అయితే స్టార్ట్ అయినాయి. పూలన్నీ కూడా రాలిపోయినాయి అండి. రాలిపోయి ఇది చాలా పింక్ కలర్ చెట్లు ఫ్లవర్స్ అనమాట ఈ చెట్లు, కానీ అవన్నీ రాలిపోయడం వల్ల ఇప్పుడే ఆకులు మొదలైనాయి. అందువలన ఇలా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడిప్పుడే చిగురేస్తుంది అనమాట ఆకు, అందువల్ల ఈ కలర్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి కింద అంతా కూడా ఈ పూలన్నీ రాలిపోయినాయి అన్నమాట. ఇక్కడ కమ్యూనిటీస్ కండి పార్కులు అన్నీ ఓపెన్గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమి గేట్లు పెట్టడం అలాంటివి కూడా, ప్రహరీ కట్టడం కూడా అసలు ఏమీ ఉండదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంత రిలాక్స్ అవుతుంటారు. పిల్లలు అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఈ పార్క్లో ఓపెన్ మార్కెట్ అని 2 వీక్స్ పెడతారండి, ఒక 6 మంత్స్. ఇంకో 6 మంత్స్ ఎలాగో చలి ఉండిద్ది కదా ఇక్కడ, అందువల్ల అప్పుడేం పెట్టరు, ఒక 6 మంత్స్ పెడతారు. ఈసారి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీయగలిగితే అప్పుడు తీసి ఒకసారి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చూడండి ఈ చెట్లు అయితే ఫ్లవరింగ్ మొత్తం ఇలా రాలిపోయి ఉంది. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా బాగుంటుందండి, ఫుట్పాత్ బాగా ఇస్తారు, అందరూ నడవడవచ్చు. పక్కన కార్లు అలా వెళ్ళినా కూడా మనకేం ఇబ్బంది ఉండదు. ఈ ఫ్లవర్స్ అన్ని చూడండి ఇట్లా రాలిపోయి ఇలా అయితే ఉన్నాయి ఇప్పుడు. చాలామంది ఇంటి ముందుగా చాలామంది పెంచుకుంటారండి ఈ చెట్లని, చాలా అందంగా కూడా ఉంటాయి ఈ సీజన్లో. ఇదండి ఈరోజుటి వీడియో. చూసి ఎంజాయ్ చేశారు కదా. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.